భారతీయులు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఇండియన్స్, దాంట్లో 30-35% తెలుగు కమ్యూనిటీ. నిన్న కూడా మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలిగారు. కాబట్టి మన ఆఫీసర్లందరికీ ఆ నాలెడ్జ్ ఉంది, శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. టెక్నాలజీ రివరేజ్ చేసుకుంటే చాలా స్మూత్గా రాబోయే రోజుల్లో అనుకున్న పని అనుకున్నట్టు చేసే అవకాశం వస్తుంది. రోల్ క్లారిటీ ఇవ్వడం, టార్గెట్స్ ఇవ్వడం, ఓనర్షిప్ తీసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించడం, ఎక్కడన్నా కరెక్ట్ మెజర్స్ ఉంటే చేయగలిగితే మాత్రం బిగ్ చేంజ్ వస్తుంది. నిన్నటితో ఈరోజు మీటింగ్తో అది ప్రూవ్ అయింది. ఇద్దరు కలిసి చేస్తే వండర్ చేయించారు. నేను ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది. ఆ నాయకుల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు. ఏది అందులో అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దేవస్థానాలన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, కోర్టులు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. కమిటీ కూడా వేసాం, డీటెయిల్స్ తెప్పిస్తాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను అందుకనే ఇప్పుడు ఏమన్నానంటే విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ ఏ విధంగా తీసుకుపోతూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూస్ చేసి భవిష్యత్తులో దీనివల్ల లాభాలు ఏంటి, యంగ్స్టర్స్ ఉన్నారు, నేను అదే చెప్పాను ఈరోజు. ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి వేరియస్ క్వాలిటీస్ దే కెన్ ఇంప్రూవ్. అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఎవ్రీబడి ఈజ్ ఇన్ టెన్స్. ఇది కానీ అడాప్ట్ చేసుకుంటే టెన్స్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, వండర్స్ చేసే అవకాశాలు వస్తాయి. మీరే చూస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వేరియస్ థింగ్స్తో ముందుకు వెళ్తాం. No, not only that, in the Prime Minister of India, we are in NDA. We promised very clearly double engine Sarkar. There will be a lot of benefits. That is where we have proved it. In Visakhapatnam we have seen steel plant we are reviving. That is very clear. Visakha Ukku, Andhra Hakku, that was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone, we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema. We are focusing more on decentralization of development. And even constituency level, I want to go backward constituencies, more incentives, even for industries. That is the work I am doing now. నేనేమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. అదే మాదిరిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమకు కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళికలు తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం.
ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే 1 ఇయర్లో 25 క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాం, 25 SIBB మీటింగ్లు పెట్టాం, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం, MOUలు చేశాం, 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. అదే సమయంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం. ఎవ్రీ 15 డేస్ క్యాబినెట్ పెడుతున్నాం, ఎవ్రీ 15 డేస్ SIBB పెడుతున్నాం, క్లియరెన్స్లు ఇస్తున్నాం. క్లియరెన్స్ ఆపడం లేదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం. యువతకు నేను ఒకటే హామీ ఇచ్చాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ DSC, ఎవ్రీథింగ్. ప్లీజ్ 1 minute. That is where I am working. Wealthy, healthy, happy Andhra Pradesh. 3 will go simultaneously. That is the vision document we have prepared. Now so many concepts we are getting for wealthy, how to go about welfare, empowerment, P4. Through public policies, I wanted to empower last mile. I am reminding the responsibility of high NHI individuals, high net worth individuals. They're responsible to adopt last mile, either one or many. This is the work I am doing. Nowhere as on today P3. What is P3? Public-private partnership. All user charges they are collecting, they are borrowing money. In turn, people are getting facilities, road, telecom, power, so many things. All these things are happening. Now, some people are becoming billionaires, millionaires. In India, what is happening today, we are proud. Wealth has been created. Infrastructure has been created. Efficiency has been improved. And at the same time, top 20 billionaires, 2 are from India. Among top 100, more than 11-12 are from India. But at the same time, lowest, if you can go through 100 rupees, 200 rupees, their living standards are miserable, either for education or health, all these things. Now, originally as economist or economic student, we are all taught reforms will bring wealth, trickle down will happen automatically. Last mile will get benefit. They will get benefit, not that easy. More haves and have-nots, division is very sharp now. Now through public policies, how to bridge the gap. That is the exercise all of us has to do. That is the exercise I am doing. Because of technology now, everything is possible. Now anybody has expected QR code. This event was recorded with QR code. On the basis of QR code, how many people have come, at what time they have come, all these things they calculated. They are giving certificate now, Guinness record. Otherwise, how many people you have to keep writing? So these are all, the technology is a big game changer for India. If you adopt properly, we can do wonders. అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒకటి, అదే మరిగా ఏమేం చేయాలని వర్కౌట్ చేద్దాం. రెండోది సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టాను. ఆ సీసీటీవీ కెమెరాల్లో డ్రంకన్ కండిషన్ కానీ, బెల్ట్ లేకుండా పోవడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ అవన్నీ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ప్లేస్ పోక మునిపి అతను నిలిపే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. రెగ్యులేషన్ కూడా చేస్తాం. అది మీ పెడదా, అది విల్ టేక్ ఇట్.